మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. గడిచిన నిన్నటి రోజులో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఇక నిర్గమకాండము 24వ అధ్యాయాన్ని మనం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాం. ఈ యొక్క మరుసటి రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి, సజీవంగా ఉంచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని మనం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుతున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ప్రార్థిస్తూ వాక్యమును చదువుతూ దేవుని మాటలను వింటూ నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నన్న ప్రభా, ఈ యొక్క నిర్గమకాండము మేము చదువుకొని చుండగా ఇక అధ్యాయం పట్ల మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మేము చదువుచుండగా మంచిగా జ్ఞానముతో మేము చదువుకొని ప్రతి ఒక్క మాట వాక్యము మేము విని దాని ప్రకారం నడుచుకోవడానికి నీ అందు భయము భక్తి కలిగి జీవించే కృపను ధన్యతను మాకు దయచేస్తారని నమ్ముతూ, అయ్యా ఇక వాక్యం చదువుచుండగా దీంట్లో ఏమైనా నన్ను ప్రభా తప్పులు పొరపాట్లు మేము చదువుతున్నట్లయితే మమ్మల్ని క్షమించండి అయ్యా. సరైన రీతిలో మేము చదువుకుని అర్థం చేసుకునే కృపను ధన్యతను మాకు దయచేస్తారని, నాతో పాటు ఎవరైతే ఏకీభవిస్తున్నారో నీ దీవెనను దయచేసి వారందరినీ ఆశీర్వదించి నీ కృపలో వాడుకోమని త్వరగా రానయున్న యేసుక్రీస్తు నామములో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని మనం అందరం చదువుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల దోమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎర్రపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర మత్స్యల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల దూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర, దాని ఎత్తు మూరడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరడున్నర. మరియు 2 బంగారు కేరేబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నక్షీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను, దానితో
ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒడ్డొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు మూరడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. నక్షీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నక్షీ పనిగా చేయవలెను. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమై 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమై 3 కలశములు అట్లు దీపవృక్షము ఉండి బయలుదేరి కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమై 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడ 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షీ పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుట జాగ్రత్త పడుము. ఇక పరిశుద్ధ వాక్యమును దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక. నాతో పాటు మీరందరూ కూడా వాక్యమును చదివారని నమ్ముచున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ప్రార్థించి దేవుని ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మనమందరము తిరిగి మరలా కలుసుకునేంత వరకు ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును మనకు, మన కుటుంబాలకు నిత్యము తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.